పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి ఈ యొక్క ప్రభు దినమందు మేమందరము కలిసి నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించి గణపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాము, మిమ్మలను ఘనపరుస్తున్నాం. మరోసారి జీవగ్రంథములోని నీ మాటలు వినటానికి మేమందరము నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము తండ్రి. మందరితో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ నీ వాక్యములో ఉన్నటువంటి గొప్ప సంగతులను ఎరిగి మేమందరము కలిసి నిత్య జీవము కొరకై ఇరుకు మార్గములో పోరాడి దానిని సంపాదించుకొనుటకు తగిన సహాయము చేయండి. ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మా జీవితములో కలిగినప్పటికీ మేము ఏమాత్రము వాటిని మనసులో పెట్టుకొని నీ నుండి తొలగిపోక వాటి ద్వారా ఆత్మీయ జీవితములో బలవంతులముగా నీ కొరకు బ్రతుకుతూ నీ చిత్తాన్ని మేము నెరవేర్చి నిత్య జీవాన్ని సంపాదించుకొని వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ మాటలను మీ మాటలుగానే బోధించగలిగిన జ్ఞానం నాకు అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్ములను మేము అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనం యోధారాజు అయినటువంటి సిద్కియాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతడు యోధా రాజ్యానికి చివరి రాజు. ఇశ్రాయేలు రాజులలో మనము 19 మంది రాజులను గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్క రాజు కూడా దేవుని అనుసరించిన వాడు కాదని, అందరూ త్రోవ తప్పి దేవునికి బాధ కలిగించిన వారని, దేవుణ్ణి దుఃఖపెట్టి దేవుని యొక్క శిక్షను వారు అనుభవించటానికి దేవుడు వారిని అష్షూరు రాజ్యానికి అప్పగించాడని దైవ గ్రంథంలో ఇశ్రాయేలు రాజులను గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం యోధా రాజులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యోధా రాజులలో ఆఖరి రాజైన 20వ రాజైనటువంటి సిద్కియాను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ యోధా రాజులలో కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ రాజులు ఎక్కువ శాతం దుర్మార్గులుగానే బ్రతికారు. దేవుని మాట ధిక్కరించి బ్రతికారు. దేవుని మాటకు లోబడలేదు. ప్రవక్తలను పంపించిన వారి మాట వినలేదు. వారు చేసినటువంటి కార్యాలన్నిటినీ పరలోకమందున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. నా ప్రజల మధ్యలో నేను నిలబెట్టిన ఈ రాజులు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రానుసారముగా వీరు బ్రతకలేదు అని బాధపడుతూనే ఉన్నాడు. ప్రవక్తలను పంపించిన వారు విననప్పుడు, వారి హృదయాలు కఠినం చేసుకున్నప్పుడు వారి మీదకి దేవుని కోపము రగిలింది. దేవుని శిక్షకు వారు బలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక ఈరోజు మనం సిద్కియా రాజును గూర్చి ముగించబోతున్నాం. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ సిద్కియా రాజును గురించి ముగించబోతున్నాం. సిద్కియా ఆఖరిగా యోధా రాజ్యాన్ని పరిపాలించటానికి ఏర్పాటు చేయబడినవాడు. ఇక ఈ సిద్కియా
ఏదైనా మంచి చేశాడా అని అంటే ఎక్కడా మంచి కనిపించటం లేదు. అతడు మొదటి నుండి దేవుని దృష్టికి చెడుతనమును జరిగించిన వాడిగా కనబడుతున్నాడు. ఎవరైతే తనను రాజ్యములో నిలబెట్టారో ఆ రాజు మీదే తిరుగుబాటు చేసిన వాడిగా, తన హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పుకొనక దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడిగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుడు తన ప్రవక్తలను పంపించినప్పటికీ దేవుని మాట వినకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్న రాజుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని ప్రవక్తగా, దేవుని దాసుడుగా సమస్తాన్ని విడిచిపెట్టుకొని వివాహమును మాని దేవుని కొరకే శ్రమలు అనుభవించటానికి నిర్ణయించబడిన విలాప ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచిస్తూ దేవుడు చెప్పిన మాటలను సిద్కియాకు అందించాడు గాని సిద్కియా తన మనస్సును తిప్పుకున్నవాడు కాడు, తన జీవితాన్ని మార్చుకున్నవాడు కాడు. ప్రియులారా, ఇర్మియా అతనికి హెచ్చరిక చేశాడు, సిద్కియా, దేవుడు ఈ రాజ్యాన్ని బబులోను దేశానికి ఆయనే అప్పగించబోతున్నాడు. కాబట్టి ఆ రాజు మాట విని మీరందరూ కూడా ఆ దాస్యములోనికి వెళ్ళిపోండి, మీకు క్షేమం కలుగుతుంది. ఒకవేళ మీరు రాజు మీద తిరుగుబాటు చేసినా, నా మీద తిరుగుబాటు చేసినా మీకు క్షామము తప్ప, ఖడ్గము చేత హతులవటం తప్ప, తెగులు రావటం తప్ప మీరేమీ మేలు పొందలేరు. ఇదిగో దేవుడు మీ ముందు జీవ మార్గమును మరణ మార్గాన్ని ఉంచాడు, మీరు ఏది ఎన్నుకుంటారో ఎన్నుకోండి అని ప్రియులారా ప్రభువు తన యొక్క ప్రవక్తలను పంపించి చెప్పించిన ఏమాత్రము వినలేదు. ఇతని ప్రియులారా ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవచించినటువంటి ఆ మాటలను దేవుని వాక్యములో మనం ఒకసారి చూద్దామండి. 21వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని, క్షామము వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడునైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఏవండి, జరగబోయే సంగతులన్నీ ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియచేశాడా? తెలియచేశాడు. సిద్కియా రాజుకు చెబుతున్నాడు, సిద్కియా, నా మాట విను, నేను చెప్పిన మాటలు వింటే మీరు బ్రతుకుతారు. మీరు ఏమాత్రము యుద్ధాలు చెయ్యక, ఏమాత్రము మీరు అతిశయపడక, మీ జ్ఞానము ఉపయోగించక, నేను చెప్పినట్లుగా బబులోను దేశానికి దాసులుగా వెళ్ళిపోండి. ఇది నేనే చేస్తున్నాను, ఇది నేనే జరిగిస్తున్నాను, ఈ కీడు నేనే తెప్పిస్తున్నాను. మీరు గనుక నేను చెప్పిన మాట విని బబులోనుకు మీరు దాసులుగా వెళ్ళిపోతే, బబులోను రాజు మాట వింటే మీరు బ్రతుకుతారు. లేకపోతే ఖడ్గము వలన, క్షామము వలన, మీరు తెగులు వలన చచ్చిపోతారు.
ఎందుకంటే ఈ పట్టణమును, యెరూషలేము పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించాను, అతడు వచ్చి ఈ యెరూషలేమును కాల్చివేస్తాడు అని దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు దేవుని చెప్పిన మాట వినాలా వద్దా? సిద్కియా రాజు అయితే మాత్రం దేవుడు చెప్పిన మాట వినాలా వద్దా అండి? వినలేదండి. వినకపోగా ఈ యూదా రాజులందరూ దేవుడు చెప్పిన మాటలను వినకపోగా వీళ్ళు చేసిందేంటో చూద్దాం రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి 15వ వచనాన్ని చదువుకుందాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. గమనించండి ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే వెంటనే శిక్షించడండి. వెంటనే శిక్షించేవాడు కాదు. వీళ్ళ మీద దయ ఉంచిన దేవుడు, వీరి ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు సిద్కియా కాలములో తన దూతలను పంపించాడు, తన ప్రవక్తలను పంపించాడు. వారికి ఎన్నో సంగతులు చెప్పారు. పరలోకపు దేవుడు చెప్పిన సంగతులు వారికి చెబితే వారు దేవుని దూతలను ఏం చేశారట? ఎగతాళి చేశారట. ఎవరిని ఎగతాళి చేసింది? దేవుని దూతలను. ఈరోజు కూడా అంతేనండి. వాక్యం చెబుతుంటే వాక్యం చెప్పే వారిని ఎగతాళి చేసేవాళ్ళు లేరా అండి? భారముతో బాధ్యతతో దేవుని మాటలు తీసుకొని వచ్చి మారు మనసు పొందండర్రా, నరకము మీకోసం కాచుకొని ఉంది, మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, ఇదిగో ఆయన మరణము ద్వారా మనకు రక్షణ భాగ్యము దొరుకుతుంది, రక్షించబడండి, మారు మనసు పొందండి అని ఎంతగా అరిచి గీపెట్టుకుంటున్నా మనుషులు ఏమనుకుంటున్నారు? ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు ప్రియులారా. ఏమని? పరలోకం ఉందట, నరకం ఉందట, యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతామట, మన పాపముల నుండి మనం విడిపించబడకపోతే నిత్య నరకం మన కోసం కాచుకునుందట చెబుతున్నారు. వినండి అనంటూ ఎగతాళి చేసేవారు లేరా అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నోవహు కాలములో జలప్రళయము రాబోతుంది అని, మీరందరూ ఈ ఓడలోనికి రండి అని నోవహు 120 సంవత్సరాల కాలములో కట్టిన ఆ ఓడలోనికి రావాలని ఎంత కోరుకున్నా ప్రజలు ఎగతాళి చేస్తూ వచ్చారే గాని ప్రియులారా ఆ ఓడలోనికి ప్రవేశించారండి? ప్రవేశించలేదు. చివరికి ఏమైపోయారు? వాళ్ళు దేవుని ఉగ్రతకు గురైపోయారండి. ప్రియులారా, ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే ముందు దేవుడు ప్రియులారా తన దూతలను పంపించాడు అక్కడకు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరగబోయే భయంకరమైనటువంటి ప్రియులారా వర్షం లేక ఆ యొక్క వడగండ్లు లేకపోతే అగ్నిగంధకాలు కురవబోతున్నాయి అని ప్రభువు తన దూతల ద్వారా హెచ్చరిక చేసినప్పుడు ఆ విషయాలు తీసుకొని వెళ్ళి లోతు ప్రియులారా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ ప్రజలకు లేక తన యొక్క అల్లుళ్లకు తన వారందరికీ చెబుతూ ఉంటే లోతు ఎలా కనపడ్డాడు? వాళ్ళకి ఎగతాళి చేయువాని వలె కనపడ్డాడు. ఆ తర్వాత అగ్నిగంధకాలను ఆకాశము నుండి దేవుడు కురిపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడు చెప్పండి? కాల్చివేశాడు. ఈరోజు కూడా ఒకవేళ మీరు దేవుని మాటలను ఎగతాళి చేస్తుంటే, దేవుని మాటలు చెప్పేవారిని ఎగతాళి చేస్తే ఉగ్రత వచ్చిన తర్వాత ఇక మీరు తప్పించుకునే అవకాశం ఉండదు. ఆ తర్వాత ఇక మళ్ళీ మార్పు చెందేటువంటి అవకాశం కూడా ఉండదు ప్రియులారా.
ఎందుకు ఇంత బాధ్యతతో భారంతో దేవుని మాటలు చెబుతున్నారు అనంటే మీరు ఆ నరకము నుండి తప్పించుకోవాలి, ఆ నిత్య జీవములోనికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. అలాగే వీళ్ళు చెడిపోయినప్పుడు, యూదా రాజులు కానీ ఇశ్రాయేలు రాజులు కానీ చెడిపోయినప్పుడు, దేవుని మార్గాన్ని వాళ్ళు అనుసరించక చెడు మార్గములో నడుస్తూ ప్రజలను చెడు మార్గములో నడిపిస్తున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించాడు, తన ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు ఏం చేశారట? ఎగతాళి చేశారట. ప్రవక్తలను ఏం చేశారట? హింసించారట. దేవుని వాక్యములను తృణీకరించారట. అందుకే అక్కడ ఒక మాట అంటాడు, నివారింప శక్యము కాకుండా. అంటే ఎవ్వడు ఇక నివారించటానికి అవకాశము లేకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. ఇప్పుడు అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు. అడ్డుపడినా నివారణ చేయటానికి అవకాశం లేదండి. అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని ఏం చేసుకున్నారు వీళ్ళు? కాలదన్నుకున్నారు కదా. ఏవండి, నినేవే పట్టణం దగ్గరికి వెళ్ళి యోనా ప్రవచించాడు, ఈ దేశం మీదకి దుర్గతి రాబోతుంది, దేవుని కోపము రగులుకుంది, ఇదిగో మీరు మార్పు చెందండి, మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి అనగానే వాళ్ళందరూ వెంటనే లోబడ్డారా లేదండి? లోబడ్డారండి. రాజు కూడా తల వంచాడండి. రాజు కూడా సింహాసనం మీద నుండి క్రిందికి దిగి ఆ పట్టణమంతా, నినేవే ప్రదేశమంతా కూడా వార్తలు పంపించాడు. ఇదిగో మీరందరూ మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, దేవుని ఉగ్రత రాబోతుందని యోనా ప్రకటన మనకు వినబడింది అని చెప్పి పశువులు, పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ తమ చెడు మార్గములను విడిచిపెట్టి ఉపవాసముతో దేవుని దగ్గర కన్నీరు కార్చారా లేదా? కార్చారు. కార్చినప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారి మీదకి రాబోయేటువంటి శిక్ష నుండి తప్పించాడా లేదండి? తప్పించాడండి. అంటే వాళ్ళు వాక్యాన్ని తృణీకరించలేదు, వారు దేవుని ప్రవక్త మాటలను లక్ష్య పెట్టారు. రాబోయే ఉగ్రతను ఏం చేసుకున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే అవకాశాన్ని ఏం చేశారు? వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితము గూర్చి మాట్లాడుతున్నప్పుడు, దిద్దుకోమని చెబుతున్నప్పుడు, మారు మనసు పొందమని చెబుతున్నప్పుడు దేవుని మాటలు విని లోబడితే బాగుంటుంది. వాటిని తృణీకరించావా, నివారింప శక్యము కాని దేవుని కోపము రగులుకోబోతుంది. ఎవరాపగలరు ఆయన కోపాన్ని? ఎవరు ప్రియులర కాదనగలరు ఆయన కోపాన్ని? వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నప్పుడు మోషే అడ్డుపడ్డాడు. దేవుడు ప్రియులారా ప్రజల మీదను వచ్చే ఉగ్రతను ఆపేశాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పగానే విన్నారు. ఆ రోజున దేవుని మాటలకు, దేవుని ప్రవక్తల మాటలకు లోబడ్డారండి. కానీ యూదా రాజుల దగ్గరకు వచ్చినప్పుడు, లేక ఇశ్రాయేలు రాజుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తలను పంపిస్తే వాక్యాలను తృణీకరించారట. వారు దేవుని మాటలను ఎగతాళి చేశారట. అందుకే నివారింప శక్యము కానటువంటి కోపము వారి మీదకు వచ్చింది. ఆ కోపము ఎంతగా ప్రియులారా యెరూషలేము పట్టణాన్ని నాశనము చేసిందో తెలుసా అండి? ఒక్కసారి చదవండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత. యవనస్తులందరూ దేనికి బలైపోయారు? ఖడ్గానికి. పరిశుద్ధ పట్టణములో యవనస్తులు ఖడ్గానికి బలైపోయారు. ప్రియులారా, ఆ మాట విననందుకు ఏ ఒక్కరు కూడా అక్కడ మిగలలేదు. ఆ రాజు కనికరించలేదు. చూడండి, అతడు యవనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారందైనను, నెరిసిన వెంట్రుకలు గలవారందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించేశాడు. ఎవరి చేతికి? బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. ఎందుకు? ప్రవక్తలను చంపారు, ప్రవక్తల మాటలు వినలేదు, దేవుని వాక్యములను తృణీకరించారు, దేవుని మాటలు చెబుతున్న వారిని ఎగతాళి చేశారండి.
చివరికి ఇర్మియా గారిని పంపిస్తే ఇర్మియా గారు మాటలు చెబుతుంటే ఇర్మియా గారిని ఎన్ని బాధలు పెట్టారండి? పోయిన వారంలో చెప్పుకున్నాం కదా. ఇర్మియా గారిని ఎన్ని హింసలు పెట్టారండి, ఎన్ని బాధలు పెట్టారండి. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా ఇర్మియా గారు ఎక్కడున్నాడు? కారాగారములోనే ఉన్నాడు. అంటే ఒక మంచి ప్రవక్తను తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారండి దేవుని మాటలు ప్రకటిస్తున్నందుకు. అందుకే నివారింప శక్యము కాని దేవుని కోపము రగులుకుంది. ఇప్పుడు ఆ పట్టణములో ఉన్న యవనస్తులు, యవనస్తురాళ్ళు, ముసలివాళ్ళు అనే తేడా లేకుండా, ఎవరి ఎడల కనికరము లేకుండా ప్రియులారా వారు ఎన్ని విధాలుగా వారిని బాధ పెట్టారో మనము ఆలోచన చేయాలి. మీరు ప్రియులారా ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయాన్ని చదువుకోండి. వారు ఏమేమి ఎత్తుకొని వెళ్ళిపోయారో మనము చూడొచ్చు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, మీ ముందు నేను జీవ మార్గమును పెట్టాను, మరణ మార్గమును పెట్టాను, మీరేం కోరుకుంటారో కోరుకోండి అన్నాడు. ఏవండి, తన ముందు పెట్టాడు కదా దేవుడు. నీకేం కావాలయ్యా? మేలు కావాలా? జీవ మార్గం కావాలా? ఇదిగో మీ ముందు పెట్టే, కోరుకోండి. లేదు మరణ మార్గమే కావాలంటారా? మరణ మార్గాన్నే కోరుకో అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? జీవ మార్గాన్ని కోరుకున్నారా? మరణ మార్గాన్ని కోరుకున్నారా? మరణ మార్గాన్నే కోరుకున్నారు వీళ్ళు. అందుకే ఇప్పుడు దేవుడు వారిని ఎవరికి అప్పగించేస్తున్నాడు? ప్రియులారా మరణానికి అప్పగించి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సిద్కియా మీద పడింది దేవుని కన్ను. ఎంత మూర్ఖుడుగా, ఎంత కఠినాత్ముడుగా, నా మాటలు వినలేదు కదా. ఇప్పుడు సిద్కియాను దేవుడు ఎంత బాధిస్తున్నాడో ఒక్కసారి చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము. ప్రియులారా దైవ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దామండి. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము. 52వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి చూద్దాము. 6వ వచనం నుండి చదవండి. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయాను. కామం వచ్చిందా? అక్కడేమో యవనస్తులు ఖడ్గానికి బలైపోయారా? ఏవండి వింటున్నారా? అక్కడ దేవుడు చెప్పినట్టుగా క్షామము చేతను ఖడ్గము చేతను అని చెప్పాడు కదా. ఇప్పుడు గమనించండి, ప్రజలకు ఆహారము లేకపోయెను. ఎంత లేకపోయింది? అంతకు ముందు చెప్పాను నేను. వాళ్ళు ఆహారము లేక తాము కనిన పిల్లలనే ఏం చేశారు? వాళ్ళు వండుకు తిన్నారు. ఒక్కసారి చూద్దాం రండి మళ్ళీ ఆ మాటలు. విలాప వాక్యములు తిరిగేయండి. ప్రియులారా వాక్య భాగములో మనము చూస్తే దేవుని ఉగ్రత దినము ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనెను, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కవుగలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఏ పరిస్థితులు వచ్చినాయో మీరు గమనించండి. అక్కడ ఏవండి వాక్యములో మనము చూస్తే పసిపిల్లలు అన్నమడుగుతున్నారట, కానీ ఎవరు వారికి పెట్టటం లేదట. సుకుమారముగా భోజనము చేసేవారు ఇప్పుడు ఎక్కడ పడిపోయారు? దిక్కులేక. సుకుమారం అంటే సుఖంగా బ్రతికిన వాళ్ళు, సుఖంగా జీవించిన వాళ్ళు ఇప్పుడు వీధులలో పడిపోయి ప్రియులారా ఉన్నారట. రక్తవర్ణ వస్త్రములు తొడుక్కొని ఎంతగానో పెంచబడినటువంటి వారు, రక్తవర్ణ వస్త్రములు అంటే చాలా విలువైన వస్త్రాలు ధరించినటువంటి వారు పెంట కుప్పల్ని కౌగలించుకుంటున్నారట వెళ్ళిపోయి, ఆహారం లేక.
పెంట కుప్పలను కౌగలించుకుంటున్నారంటే ప్రియులారా, దేవుని మాటలు విననందు వలన వచ్చిన క్షామం ఇది. ఆ క్షామాన్ని బట్టి వాళ్ళు పెంట కుప్పలను ప్రియులారు ఎంచుకుంటున్నారంటే ఆకలికి తట్టుకోలేక పెంటను తింటున్నారు వాళ్ళు. చూసారా, నివారింప శక్యము కాని దేవుని కోపం. పెంట కుప్పలను కౌగలించుకుంటున్నారు. నా జనుల కుమారి చేసిన దోషము ఏ పాపము కంటే అధికంగా చెబుతున్నాడు? సొదొమ చేసిన పాపము కంటే అధికము అని అంటూ అక్కడేమన్నాడంటే, దాని గనులు హిమము కన్నా ఒకనాడు శుద్ధమైన వారు, పాల కంటే తెల్లగా ఉన్నటువంటి వారు. వారి శరీరములు ఎలా ఉండేవి? పగడముల కంటే కూడా ఎర్రగా ఉండేవి. వారి దేహ కాంతి ఎలాగుండేది? నీలములాగా ఉండేది. కానీ అట్టి వారి ఆకారం ఎలా అయిపోయింది? భోజనము లేక సుకుమారత్వాన్ని కోల్పోయి పెంట కుప్పలను హత్తుకొని ఆహారము లేక ప్రియులార వారి జీవితములో ఈ రోజున ఎలా అయిపోయారంటే నల్లగా మారిపోయారు. ఎంత నల్లగా? బొగ్గు కంటే నల్లగా. అంటే వాళ్ళ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. చదవండి కింద. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిది హయను. వారి చర్మములు వారి దేహములకు వారి ఎముకలకు ఏమైపోయింది? అస్థి పంజరాల వరే మారిపోయారు. రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, సుఖముగా బ్రతికిన వారు, ఎంతో ఆనందంగా బ్రతికిన వారు, ఎంతో సుఖాన్ని ప్రియులారా అనుభవించిన వీళ్ళు దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉండటాన్ని బట్టి వారి చర్మము ఎముకలకు అంతుకుపోయిందంటే అర్థం ఏంటి? అస్థి పంజరాలే కనబడుతున్నాయి, ఆహారం లేకుండా అయిపోయింది. చదవండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అనంటే, క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొని తినేశారట. ఏంటండి కరువు? కరువేంటి? ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లలంటే ఎంతో ప్రేమ తల్లులు చూపిస్తారు కదండి. తల్లులు పిల్లలంటే మహాప్రేమ. భర్త కాదన్న భార్య పిల్లల్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదండి. ప్రియులారా, పిల్లలంటే మహా మక్కువ ఇదిగో తల్లికి ఉంటుందండి. తనకు లేకపోయినా తన పిల్లలకు పెట్టి పోషించేటువంటి విధానం తల్లిలో ఉంటుందండి. నాకు కడుపు నిండకపోయినా పర్వాలేదు, నా కడుపున పుట్టిన పిల్లలకు నేనేం పెట్టాలి? భోజనం పెట్టాలని కనీసం తన దగ్గర లేకపోయినా ప్రక్క ఇంటికి వెళ్ళి అయినా అడుక్కొచ్చైనా పిల్లల్ని ఏం చేస్తుంది తల్లి? అంత వాత్సల్యత చూపించగలిగిన తల్లులు ఆ క్షామానికి, ఆ కరువుకు తట్టుకోలేక తాము కనిన పిల్లలను కనినట్టుగానే ముక్కలు చేసుకుని వండుకొని తినేస్తున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చాయి చూడండి. అక్కడ దేవుని కోపం నివారింప శక్యము కాని దేవుని కోపమండి. అందుకే కిందంటాడు, యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని ఏం చేశాడు? కుమ్మరించేశాడు. ప్రియులారా, ఒకనాడు పరిశుద్ధ పట్టణముగా పిలువబడిన యెరూషలేము గతి ఇదిగో ఈ కాలములో ఎలా కనబడుతుందో మీరు గమనించండి. ఎటువంటి పరిస్థితికి ప్రియులారా వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? దేవుని మాటలను తృణీకరించినందుకు, దేవుని దాసులను ఎగతాళి చేసినందుకు, పంపించబడిన ప్రవక్తలను హింసించినందుకు, బాధించినందుకు ఎటువంటి పరిస్థితులు వచ్చాయో. ఇప్పుడు రాజు పరిస్థితి ఎలాగొచ్చిందో రండి చూద్దాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము వాక్యములో చదువుకుందామరండి. పట్టణ ప్రాకారములు పడగొట్టగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున బయలు వెళ్ళిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా, ఏమండి అంతకు ముందే వాళ్ళు సంవత్సరం క్రితమే ఆ పట్టణం అంతా ఏం చేశారని చెప్పుకున్నాం? చుట్టుకున్నారని చెప్పేసుకున్నాం కదా. చుట్టుకొని ఉండగా యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి.
కల్దీల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి కల్దీలు వచ్చి ప్రియులారా ఇదిగో సిద్కియాను తరిమి పట్టుకున్నారు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అందరూ, తన దగ్గర ఉన్న సైనికులందరూ, తన కాపాడే వాళ్ళందరూ సిద్కియాను పట్టుకోగాని సిద్కియాను వారి చేతికి వదిలిపెట్టి వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. చదవండి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణముననున్న అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించారు. ఇప్పుడు సిద్కియా రాజుకు శిక్ష విధిస్తున్నాడు బబులోను రాజు. ఎటువంటి శిక్ష విధిస్తున్నాడు చూడండి. బబులోను రాజు సిద్కియా కుమారులను తన కన్నుల ఎదుట చంపించేశాడండి. చూడండి, దేవుని కోపము, దేవుని మాట వినకపోతే దేవుని కోపము ఎంతగా రగులుకుందో మీరు ఆలోచించండి. దేవుణ్ణి చాలా చిన్నగా ఆలోచిస్తున్నారా మీరు? దేవుడు ప్రేమామయుడు అనుకుంటూ, క్షమించేవాడు అనుకుంటూ జీవితాలలో ఇక ఎప్పుడు చూసినా జీవితాంతం క్షమాపణలే తప్ప ఆయన మాటకు లోబడి స్థిరముగా ఉండలేరా? జీవితాంతం క్షమించడు దేవుడు. బ్రతుకాలమంతా క్షమిస్తూనే వస్తే ప్రియులారా ఇంకేంటి? వాక్యములో మనము చూస్తున్నామండి. సిద్కియాను పట్టుకున్నారు. సిద్కియాను పట్టుకొని బబులోను దేశానికి తీసుకుని వెళ్ళారు. ఇదిగో బబులోను దేశపు రాజు ఏం చేశాడు? సిద్కియా కుమారులను తన కళ్ళ ఎదుటి చూస్తుండగా చంపేయండి. సిద్కియా చూస్తుండగానే కొడుకులు చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? మీరే చంపేయాలి. ఏవండి, ఒక కన్న తండ్రి తన కొడుకులు తన కళ్ళ ముందు చంపబడుతుంటే హృదయము ఎంత వేదన చెందుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత చేసిన పనేంటో తెలుసా? సిద్కియా కన్నులను ఓడదీసేశాడు ఆ రాజు. చదవండి కింద. యూదా అధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఏం చేశాడు చెప్పండి? ఓడదీసేశాడు. కన్నులు పోయినాయి. ఇప్పుడు కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోయారు. కళ్ళ ముందు కొడుకులు చచ్చిపోతే ఆ బాధ తట్టుకోలేక దుఃఖపడుతూ ఏడుస్తూ తన కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే తన కన్నులు తీసేశాడు బబులోను రాజు. సిద్కియా కన్నులు ఓడదీయించి సంకెళ్ళు వేసి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనుకు తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతనిని పెట్టించెను. ఏవండి, దేవుడు చెప్పిన మాట, ఇర్మియా గారు చెప్పిన మాట వింటే ఈ పరిస్థితి ఉండేదా? క్షేమంగా ఉండేవాడు కదండి. దాసుడిగా వెళ్ళిపోతే చెప్పిన మాట వింటే చక్కగా క్షేమంగా వెళ్ళేవాడు, సంతోషంగా అందరితో పాటు బ్రతికేవాడు కదా. అంతకుముందు దానియేలు వెళ్ళలేదా? అంతకుముందు యెహెజ్కేలు వెళ్ళలేదా? అంతకుముందు భక్తులు వెళ్ళలేదా? అక్కడ జెరుబ్బాబెలు లేడా? ఏవండి, అక్కడ దేవుని భక్తులు ఎంతమంది ఉన్నారండి? దాసులుగా ఉన్నారుగా. మరి నీకేమొచ్చింది? పోయే రోగం. ఎందుకంటే కొన్నిసార్లు ఇటువంటి పదాలే వాడాలి. కొంతమంది ఎంత చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రీతులుగా బాగుపడండర్రా అని చెప్పినా వినరండి. వీళ్ళకి మాయరోగం రావాలి. వీళ్ళకి ఇటువంటి పరిస్థితులే రావాలి. సిద్కియా లాంటి పరిస్థితులు. అప్పుడు కానీ మారరండి వీళ్ళు. నిజంగా అప్పుడు కూడా ఇంకా మారే అవకాశం లేదండి. కన్నులు ఓడదీసేశాడు. సిద్కియా కన్నులు ఓడదీయించి సంకెళ్లతో తీసుకొని వెళ్ళి చచ్చిపోయేంత వరకు ఎక్కడుంచేశాడు చెప్పండి? చెరసాల బ్రతుకే అయిపోయింది. ఎందుకు? తన దాసుడిని ఎంత బాధ పెట్టాడండి ఇర్మియా గారిని. ఏమన్నా ఇంకో విషయం చెప్పనా? ఈ ప్రజలందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా ఇర్మియా గారు ఎక్కడున్నాడు తెలుసా? చెరసాల్లోనే ఉన్నాడు. చెరసాల్లోనే ఉన్నాడండి. ఇప్పుడు అతన్ని చెరసాలలో ఉంచాడండి. ఉంచిన తర్వాత ఏం చేశాడో చూడండి. అక్కడ 5వ నెల అనగా అధిపతితో కూడా నుండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. ఇప్పుడు ప్రాకారాలు ఏమైపోయినాయి? ఏ ప్రాకారాలు?
యెరూషలేము ప్రాకారాలు. రాజుల గ్రంథంలోనికి రండి. రాజులు రెండవ గ్రంథం. ప్రియులారా, అక్కడ జరిగినటువంటి సంభవాలు రాజుల గ్రంథములు చక్కగా వ్రాయబడి ఉంటాయి. రండి, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము. వాక్యములో 7వ వచనంలో సిద్కియా చూచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి అని అంటాడు కదా. మీరు 8వ వచనము దగ్గర నుండి ప్రియులారా మీరు 26వ వచనం వరకు చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎన్ని ఎత్తుకుపోయారో తెలుసా అండి. యెరూషలేం ప్రాంతం నుండి బబులోను దేశస్థులు ఎన్ని ఎత్తుకు వెళ్ళిపోయారో, ఏమి ఎత్తుకొని వెళ్ళిపోయారో అక్కడన్నీ వ్రాయబడి ఉన్నాయండి. ఇప్పుడు మీరు దినవృత్తాంతములు 2వ గ్రంథములోనికి రండి. 2వ గ్రంథములోనికి వస్తే 36వ అధ్యాయం దేవుని వాక్యములో 19వ వచనం చదవండి. అదియు కాక కల్దీలు దేవుని మందిరాన్ని ఏం చేశారు? అమ్మో, ఎంత ఘోరమైన పరిస్థితులు. దేవుని మందిరాన్ని ఏం చేశారండి? తగలబెట్టారు. తగలబెట్టమని చెప్పింది ఎవరు? మందిరాన్ని తగలబెట్టమని చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడండి. దేవుడు వద్దు, ఆ మందిరంలో ప్రార్థనలు నాకు వద్దు, ఆ మందిరంలో భక్తి నాకు అవసరం లేదు, ఆ మందిరంలో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని మందిరం అనే భయభక్తులు లేకుండా పవిత్రకరమైన నా మందిరాన్ని వీళ్ళు అపవిత్రం చేశారు. అటువంటి మందిరం నాకు వద్దు అనుకున్నాడు. అందుకే ఆ మందిరాన్ని కాల్చివేయటానికి అప్పగించేస్తున్నాడు. జాగ్రత్త అండి. దేవుని మందిరం అంటే సామాన్య విషయం కాదు. దేవుని మందిరం అంటే పరిశుద్ధులు కూడి చేసే ప్రార్థన. అక్కడ అపవిత్రత జరగకూడదు, అపవిత్రమైన కార్యాలు జరగకూడదు, అపవిత్రమైన ఆలోచనలు రాకూడదు, అపవిత్రమైన పరిస్థితులు అక్కడ ఉండకూడదు. వచ్చాయా, మందిరాన్ని కూడా కాల్చేస్తాడు నీతో పాటు. చూడండి అక్కడ యెరూషలేము, చదవండి కింద, యెరూషలేము ప్రాకారములను, మందిరాన్ని తగలబెట్టారు, యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు, దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారక్కడనే ఉండి అతని కుమారులకు దాసులైరి. కారణం, ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుసరించెను. ప్రియులారా, ఏమైపోయింది? పరిశుద్ధ పట్టణం ఏమైపోయిందండి? కాల్చబడింది. ప్రాకారాలు కాల్చబడ్డాయి, మందిరము కాల్చబడింది, యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ కాల్చబడ్డాయి. మందిరములో ఉన్న ఇత్తడి, వెండి, బంగారపు వస్తువులు అన్నిటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక రాజైనటువంటి ప్రియులారా, ఇదిగో సిద్కియా కన్నులు ఓడదీయించబడిన వాడై చెరసాలలో వేయబడ్డాడు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనంటే దేవుని మాట వినకపోవటం వలన. బబులోను రాజు ఇది ఆఖరిసారి దండెత్తినటువంటి దండయాత్ర. ఇది 3వసారి. మొదటిసారి 605లో, క్రీస్తుకు పూర్వం 605లో దండెత్తి వచ్చాడు, కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు. రెండవసారి క్రీస్తుకు పూర్వం 597లో వచ్చాడు, కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆఖరిసారి వచ్చాడు. ప్రియులారా, 40 సంవత్సరాల ఈ చరిత్రలో ప్రియులారా, 586వ సంవత్సరం, 86వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరం యెరూషలేము సంపూర్ణంగా ఏమైపోయింది? శిథిలమైపోయింది. ఇప్పుడు ప్రియులారా, రాజు ఏం చేశాడంటే మంచి పని చేశాడు. అక్కడకు వీళ్ళందరినీ ఆఖరిసారి తీసుకెళ్ళిపోయేటప్పుడు వ్యవసాయము కలిగినటువంటి వారిని, పేదవారిని అక్కడే ఉంచేశాడు. మీరు ఇక్కడే ఉండిపోండిలే, ఎటు రాజ్యం నాదే కదా, పరిపాలన నాదే కదా,
ఎందుకంటే మీరు వ్యవసాయం చేసుకుని బ్రతకండి, ఇది దేవుడు చెప్పిన కీడు కాబట్టి నేను దేవుడు చెప్పినట్టుగా వచ్చాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెరసాలలో ఉన్న ఇర్మియాను బయటకు తీసుకొచ్చి ఇర్మియాతో ఒక మాట చెప్పాడు. ఇర్మియా గారు, దేవుడు చెప్పిన మాట మీరు పలికారు, కానీ వీళ్ళందరూ దేవుని మాట వినలేదు, దేవుడు అప్పగించేశాడు కదా, నువ్వు బయటకు వచ్చేసేయి, వచ్చేసిన తర్వాత నువ్వు మాతో పాటు బబులోను దేశానికి వస్తానంటే వచ్చేయి, లేదు నీవు ఇక్కడే ఉంటానంటే ఇక్కడే ఉండేసేయి, మొత్తం నీకే అవకాశం ఇస్తున్నాము అని చెప్పి ఇర్మియాను బయటకు తీసుకొని వచ్చి ఇర్మియాకు విడుదల కలిగించి ఈ రాజు వెళ్ళిపోయాడండి. అంటే ఇప్పుడు ఇర్మియా ఆ దేశపు నాశనాన్ని తన కన్నులారా చూచినటువంటి ప్రవక్త. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. అష్షూరు దేశానికి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. అయితే ఆ పరిస్థితులలో దేవుడు బబులోను దేశాన్ని హెచ్చించాడు, గొప్పదిగా చేశాడు. అనేక రాజ్యాలన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు బబులోను రాజు. స్వాధీనం చేసుకునేటప్పుడు అష్షూరు రాజ్యానికి వెళ్ళిపోయాడు, అష్షూరు రాజ్యాన్ని కూడా జయించేశాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలను కూడా ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు? బబులోను దేశానికి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు యూదులు కూడా బబులోను దేశానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 12 గోత్రాల వారు ఎక్కడ కలుసుకున్నారు? ఇప్పుడు 12 గోత్రాల వారు బబులోను దేశంలో ఉన్నారు. 12 గోత్రాల వారు మళ్ళీ ఇప్పుడు విభాగాలతో లేరు, వాళ్ళు కలిసి ఉన్నారు. ప్రియులారా, అయిపోయింది ఇశ్రాయేలు రాజ్య చరిత్ర ఇంతటితో. మళ్ళీ ఈ ఇశ్రాయేలీలను ఏలటానికి, ఈ ఇశ్రాయేలును బాగు చేయటానికి ఒక మంచి రాజు రావాలి. ఆ రాజే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ 70 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి? బబులోను దేశములో చెరలు ఉండిపోవాలి. యోధా రాజ్యము నరకబడింది, ముద్దుగా మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు ఈ యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది అన్నాడు యెషయా గ్రంథం 11వ అధ్యాయములో. ఆ చిగురు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అసలైన రాజు రాబోతున్నాడు. ఆ రాజు సాత్వికుడు, ఆ రాజు దీన మనసు కలవాడు, ఆ రాజు రక్షణయు కలిగినటువంటి వాడు. గాడిదయు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడని చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ప్రకారం ఇప్పుడు ఇశ్రాయేలీలకు రాజులు లేరు. ఎందుకంటే అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోను దేశానికి వెళ్ళిపోయారు. ఇక రాజ్యము లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యాన్ని కట్టడానికి, ఈ రాజ్యాన్ని స్థిరపరచటానికి, నూతన యెరూషలేముగా సంఘాన్ని కట్టడానికి ఎవరు రావాలి చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. అప్పటి వరకు ఈ దేశం ప్రియులారా అలాగే ఉండిపోయింది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకనాడు తాను ప్రేమించిన రాజ్యం, తాను కోరుకున్న రాజ్యం, తన మందిరం ఉండాలని సొలొమోను ద్వారా అద్భుతమైనటువంటి విధానములో కట్టబడినటువంటి మందిరము కలిగినటువంటి ఆ యెరూషలేము ఏమైపోయింది? సిద్కియా కాలములో క్రీస్తుకు పూర్వం 586లో సంపూర్ణంగా ఏమైపోయింది చెప్పండి? ధ్వంసమైపోయింది. ఇటువంటి పరిస్థితులలోనే బబులోను దేశములో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ వార్త విన్నటువంటి నెహెమ్యా ఏడ్చాడు. ఇశ్రాయేలు యెరూషలేము ప్రాకారాలు కాల్చబడిపోయాయి, ఇశ్రాయేలీల యొక్క సమాధులు ఉండవలసిన స్థలమంతా నాశనమైపోయిందని ఏడ్చాడే. ఎవరాయన? చదువుకోండి నెహెమ్యా గ్రంథం. ప్రియులారా, ఏడుస్తాడు. ప్రియులారా, ఆ తర్వాత మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత కోరెషు కాలంలో మళ్ళీ వీళ్ళని పంపిస్తాడు. వీళ్ళొచ్చి మళ్ళీ మందిరానికి పునాది వేస్తారు. ప్రియులారా, జెరుబ్బాబేలు కాలములో కొంతమంది, ఎజ్రా కాలములో కొంతమంది, నెహెమ్యా కాలములో కొంతమంది వస్తారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇది చరిత్ర, ఇది జరిగిన విషయాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రాజులు దేవుని మాట వినకపోతే రాజుని విడిచిపెట్టాడా దేవుడు? ప్రవక్తలు ఆయన మాటలు వినకపోతే వాళ్ళని విడిచిపెట్టాడా? యాజకులు ఆయన మాట వినకపోతే వాళ్ళని విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టడు. ఆయన దృష్టిలో తప్పు చేసేవారు ఎవరైనా ఒక్కటే. పాస్టర్ గారైనా వదిలిపెట్టడు, సంఘ పెద్ద అయినా వదిలిపెట్టడు, విశ్వాసైనా వదిలిపెట్టడు. తప్పు తప్పే. అందుకని ప్రియులారా, భయభక్తులు కలిగిన జీవితముతో మనందరము కూడా ప్రియులారా ఆయన కోపాన్ని రేపి శిక్షను మన మీదకు తెచ్చుకొనకుండా
ఆయన కోపాన్ని రేపి శిక్షను మనము కొని తెచ్చుకోకుండా ఆయన వాత్సల్యతలోనికి మనం వెళదాం. ఆయన ప్రేమను ప్రియులారా మనము జీవిద్దాం. ఆయన ప్రేమ కలిగిన హస్తాల క్రింద బ్రతుకుదాం. ఆయన మాట విందాం. ఆయన మాట ప్రకారం బ్రతుకుదాం. ఆయన మాట ప్రకారము జీవిద్దాం. మరణం వరకు ఆయన మాటలోనే నిలిచి ఉందాం. చనిపోయిన తర్వాత ప్రభువుతో కూడా పరలోకంలో ఉండటానికి సిద్ధపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రియులార ప్రార్థన చేసుకుందాం. వాక్యము వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు సహిస్తాడు సహించినంత కాలం. ఈ సహించిన కాలములో నీకు హెచ్చరిక చేస్తాడు, నిన్ను బాగుపడమని చెబుతాడు. తన మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాడు. ఆయన హెచ్చరికలు త్రోసివేస్తే, ఆయన మాటలను తృణీకరిస్తే, ఆయన ప్రవక్తలు చెప్పేటువంటి మాటలను ఎగతాళి చేస్తే, ఆయన నివారింప శక్యము కాని కోపమొస్తే ఎవరు తట్టుకోగలరు? తమ కడుపులో 9 నెలలు మోసి కన్న బిడ్డలను వండుకు తింటున్న అంత భయంకరమైన కరువు వచ్చిందంటే, వాత్సల్యము కలిగిన స్త్రీలు తాము కనిన పిల్లలను వండుకున్నారండి. గనులుగా ఎంచబడిన వారు, నీలము వంటి కాంతి కలిగిన వారు, పాల కంటే తెల్లగా ఉన్నటువంటి వారు బొగ్గు కంటే నలుపైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకనాడు ఆత్మీయ జీవితంలో బాగా వెలిగావు. ఒకనాడు ఆత్మీయ జీవితంలో బలవంతుడుగా బలవంతురాలుగా బ్రతికావు. నిన్ను చూచిన వాళ్ళంతా ఎంతో భక్తి చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో కోల్పోయి, అంధకారమైనటువంటి ఈ లోకములో కలిసిపోయి బొగ్గు కంటే నలుపుగా మారిపోయావా? దేవుడు మన జీవితాలను ప్రేమించి తన దాసులను నిలవబెట్టుకొని ఎన్నో సంగతులు మనకు తెలియచేస్తుండగా, మన జీవితాలు దేవునికి కోపము రేపేవిగా కాక దైవ చిత్తానికి లోబడి తల వంచి తగ్గించుకొని ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ మన పొరపాటులు ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకటానికి మనం ఇష్టపడదాం. ఆనాడు కట్టడముగా ఉన్న యెరూషలేము మందిరము కాల్చబడింది, తొలగించబడిందేమో. ఈనాడు నీవే ఒక మందిరముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నీవు నేను దేవుని పరిశుద్ధమైన మందిరాలుగా ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధతగా ఉండవలసిన మన దేహాలు పాపముతో, పాపపు ఆలోచనలతో నిండిపోతే ఇది కూడా శిథిలమైపోతుంది. ఒక రోజున శిథిలము చేస్తాడు. వద్దు, అటువంటి స్థితికి మనం వెళ్ళక, దేవుని కోపాన్ని రేపక, ఆయన సన్నిధిలో ప్రియులారా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేయటానికి మనం ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ఎన్నో మాటలు విన్నాం మనము. ఇశ్రాయేలు రాజుల చరిత్ర, యూదా రాజుల చరిత్ర విన్న మన జీవితాలలో మన నిర్ణయం ఏంటి ఈ చివరి రోజున? ఇదిగో ఈ యొక్క ఆఖరి రోజున ఆఖరి రాజైన సిద్కియా జీవితం ఏమైపోయిందో, తన కుమారుల పరిస్థితి ఏమైందో, తన కుటుంబ పరిస్థితి ఏమైందో చూసాం కదా. మరి ఏమనుకుంటున్నావు నీ కుటుంబాన్ని గురించి? ఒక్కసారి మంచి నిర్ణయంతో ముందుకు వెళదాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు ఇప్పటి వరకు మేము నేర్చుకున్నాం. ఇశ్రాయేలు రాజులు 19 మంది, యూదా రాజులు 20 మందిని గూర్చినటువంటి సంగతులు మేము ధ్యానించాము తండ్రి. ఇంతవరకు ఎన్నో సంగతులు విన్నాము. చెడు మార్గమున మేము నడవకూడదని, నీ మాట విని నీ మాటకు లోబడాలి అనే విషయాలు మీరు మాకు గుర్తు చేశారు. అందుకై స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకొనండి. మీ యందు విశ్వాసముతో మేము బ్రతుకుటకు ఎక్కడ కూడా మా మీదకి ఉగ్రత తెచ్చుకోకుండా, మా పిల్లల మీదకి ఉగ్రత తీసుకురాకుండా, మా బ్రతుకులు నీకు అంకితమై పిల్లలను మంచి మార్గములో నడిపిస్తూ తండ్రి, ఇది జరిగిన ఒక చరిత్ర అనే విషయాన్ని వారి మనసుల్లో ఉంచి నడిపించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. ప్రభువు శరీరము, ప్రభు రక్తము మా మధ్య ఉండగా, మా కొరకై సిలువలు వరేలాడి, మా కొరకై దెబ్బలు తిని, హింసించబడి, బాధించబడి, తన యొక్క దేహముని
మా యొక్క జీవితాల కోసం అర్పించిన క్రీస్తు ప్రభు వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభువా, ఏ రీతిగా ప్రభు బ్రతికాడో, ఏ రీతిగా ప్రభు జీవించాడో మా మనసులకు తెచ్చుకొని ఆ రీతిగా మేము బ్రతికి క్రీస్తు శిలువ రక్తము చేత కడగబడిన మా జీవితాలు లోకములో సవాలుకరముగా నిలిచేటట్టుగా చేయమని, తిరిగి వెళ్ళుచున్న నీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. సమస్త విషయాలలో మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.